నమస్కారం పిల్లలు. పాఠం 11 మొదలవుతోంది. ఇవాళ ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు నేర్చుకుంటాం. ఆతో అంతమయ్యే స్త్రీలింగ శబ్దాలు. సిద్ధంగా ఉన్నారా? ఆకారాంత స్త్రీలింగ శబ్దాల పరిచయం చూస్తున్నారు పిల్లలు. ఆతో అంతమయ్యే స్త్రీలింగ శబ్దాలు సంస్కృతంలో చాలా సాధారణమైన వర్గం. స్లైడ్లో 6 ముఖ్యమైన శబ్దాలు చూపించారు. సీత అంటే రామపత్ని. రామ అంటే స్త్రీలింగ పేరు. లత అంటే తీగ. మాల అంటే దండ. కన్య అంటే కన్య లేదా గర్ల్. అంబ అంటే అమ్మ. ఇవన్నీ ఆకారాంత స్త్రీలింగ శబ్దాలే. ఇప్పుడు వివరంగా చూద్దాం. సీత శబ్దరూపాల పట్టిక చూస్తున్నారు పిల్లలు. సీత అంటే రాముని పత్ని. ఆకారాంత స్త్రీలింగ శబ్దం. రాధ, గీత, లత, మాల, కన్య, అంబ, దుర్గా అన్నింటికీ ఇవే రూపాలు వస్తాయి. ప్రథమారో చూడండి. సీత, సీతే, సీతాహ. ద్వితీయారో సీతాం, సీతే, సీతాహ. గమనించండి, ప్రథమ మరియు ద్వితీయ ద్వివచనం రెండూ సీతే అని ఒకటే వస్తుంది, మరియు ప్రథమ మరియు ద్వితీయ బహువచనం రెండూ సీతాహ అని ఒకటే వస్తుంది. తృతీయారో సీతయా, సీతాభ్యాం, సీతాభిః. చతుర్థీరో సీతాయై, సీతాభ్యాం, సీతాభ్యః. పంచమీరో సీతాయాః, సీతాభ్యాం, సీతాభ్యః. షష్ఠీరో సీతాయాః, సీతయోః, సీతానాం. సప్తమీరో సీతాయాం, సీతయోః, సీతాసు. సంబోధనం: హే సీతే, హే సీతే, హే సీతాః. ముఖ్యతాః ముఖ్యంగా గుర్తుంచుకోండి. తృతీయ ఏకవచనం సీతయా, చతుర్థి మరియు పంచమీ ఏకవచనం సీతాయై మరియు సీతాయాః. ఈ స్లైడ్లో సీత శబ్దం వాక్యాలలో ఎలా వస్తుందో చూపించారు పిల్లలు. ప్రొద్దున రోలో సీత అనేది ప్రథమ కర్తగా వస్తుంది. సీత వనానికి వెళ్ళింది అంటే సీతావనం కథ. రెండవ రోలో సీతాం ద్వితీయా కర్మ. రాముడు సీతను చూస్తున్నాడు అంటే రామ సీతాం పశ్యతి. మూడవ రోలో సీతయా తృతీయా సాధనం. సీత ద్వారా పని జరిగింది. నాల్గవ రోలో సీతాతాయై చతుర్థి సంప్రదానం. సీతకు ఫలం ఇచ్చాడు అంటే రామ సీతాయై ఫలం దదాతి. ఐదవ రోలో సీతాయాః పంచమి మరియు షష్ఠి రెండింటికీ వస్తుంది. సీత నుండి లేదా సీత యొక్క అని. ఆరవ రోలో సీతాయాం సప్తమి అధికరణం. సీతలో భక్తి ఉంది అంటే సీతాయాం భక్తిః. ఇవి అన్నీ వాక్యాలలో రావడం చూసారా పిల్లలు. ఆకారాంత అభ్యాసం స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 5 ప్రశ్నలు సమాధానాలతో ఉన్నాయి. మొదటి ప్రశ్న: సీత తృతీయ ఏకవచనం. సమాధానం: సీతయా, సీత ద్వారా అని అర్థం. రెండవ ప్రశ్న: రాధ షష్ఠీ ఏకవచనం. సమాధానం: రాధాయాః, రాధ యొక్క అని అర్థం. మూడవ ప్రశ్న: గీత సప్తమీ ఏకవచనం. సమాధానం: గీతాయాం, గీతలో అని అర్థం. నాల్గవ ప్రశ్న: లత ప్రథమా బహువచనం. సమాధానం: లతాః, తీగలు అని అర్థం. ఐదవ ప్రశ్న: అంబ చతుర్థీ ఏకవచనం. సమాధానం: అంబాయై, అమ్మకు ఇవ్వడం అని అర్థం. అన్నీ సరైన సమాధానాలు కదా పిల్లలు. ఆకారాంత గృహకార్యం స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 5 పనులున్నాయి. ఏకం సీత శబ్దం యొక్క అన్ని 24 రూపాలు రాయండి. ద్వితీయం లత, మాల, కన్య వీటి ప్రథమ, తృతీయ, షష్ఠీ ఏకవచన రూపాలు రాయండి. తృతీయం రామః అనే తర్వాత సీతకు అని ఏ రూపం వస్తుందో వ్రాయండి. చతుర్థం రాధ, గీత, దుర్గా వీటి సప్తమి ఏకవచన మరియు బహువచన రూపాలు రాయండి. పంచమం
సీతయా, సీతాయాః, సీతాయాం, సీతాభిః. వీటి అర్థాలు రాయండి. ప్రయత్నం చేయండి పిల్లలు. నమస్కారం పిల్లలు. పాఠం 12 మొదలవుతోంది. ఇవాళ ఈకారాంత స్త్రీలింగ శబ్దాలు నేర్చుకుంటాం. ఈతో అంతమయ్యే స్త్రీలింగ శబ్దాలు. సిద్ధంగా ఉన్నారా? ఈకారాంత స్త్రీలింగ శబ్దాల పరిచయం చూస్తున్నారు పిల్లలు. ఈతో అంతమయ్యే స్త్రీలింగ శబ్దాలు: నది, దేవి, భూమి లాంటివి. స్లైడ్లో 6 ముఖ్యమైన శబ్దాలు చూపించారు. నది అంటే నది, దేవి అంటే దేవత లేదా గాడెస్, పృథ్వీ అంటే భూమి, నారి అంటే స్త్రీ, లక్ష్మి అంటే సంపద దేవత, వాణి అంటే వాక్కు. ఇవన్నీ ఈకారాంత స్త్రీలింగ శబ్దాలే. ఒక్కొక్కటి వివరంగా చూద్దాం. నదీ శబ్దరూపాల పట్టిక చూస్తున్నారు పిల్లలు. నది అంటే నది, ఈకారాంత స్త్రీలింగ శబ్దం. దేవి, పృథ్వీ, నారి, లక్ష్మి, వాణి అన్నింటికీ ఇవే రూపాలు వస్తాయి. ప్రథమారో చూడండి. నదీ, నద్యౌ, నద్యః. ద్వితీయారో నదీం, నద్యౌ, నదీః. తృతీయారో నద్యా, నదీభ్యాం, నదీభిః. చతుర్థీరో నద్యై, నదీభ్యాం, నదీభ్యః. పంచమీరో నద్యాః, నదీభ్యాం, నదీభ్యః. షష్ఠీరో నద్యాః, నద్యోః, నదీనాం. సప్తమీరో నద్యాం, నద్యోః, నదీషు. సంబోధనం: హే నది, హే నద్యౌ, హే నద్యః. గుర్తుంచుకోండి, తృతీయ ఏకవచనం నద్యా, చతుర్థి నద్యై, పంచమి మరియు షష్ఠి నద్యాః, సప్తమి నద్యాం. ఆకారాంత సీత మరియు ఈకారాంత నదీ తేడాల పోలిక పట్టిక చూస్తున్నారు పిల్లలు. ప్రథమారో చూడండి. సీత ఆతో ఉంది, నది ఈతో ఉంది. ద్వితీయారో సీతాం మరియు నదీం, ఆం మరియు ఈం. తృతీయారో సీతయా మరియు నద్య, ఆయా మరియు ద్యా అని వేర్వేరుగా వస్తాయి. చతుర్థీరో సీతాయై మరియు నద్యై, ఆయై మరియు ద్యై. పంచమీ మరియు షష్ఠీరో సీతాయా మరియు నద్యా, ఆయా మరియు ద్యా. సప్తమీరో సీతాయాం మరియు నద్యాం, ఆయాం మరియు ద్యాం. సంబోధనంరో హే సీతే మరియు హే నది, ఏ మరియు ఈ. ఈ తేడాలు పట్టికలో చూస్తూ బాగా గుర్తుంచుకోండి పిల్లలు. ఈ కారాంత అభ్యాసం స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 5 ప్రశ్నలు సమాధానాలతో ఉన్నాయి. మొదటి ప్రశ్న: నదీ తృతీయ ఏకవచనం. సమాధానం: నద్యా, నదీ ద్వారా అని అర్థం. రెండవ ప్రశ్న: దేవి షష్ఠీ ఏకవచనం. సమాధానం: దేవ్యాః, దేవత యొక్క అని అర్థం. మూడవ ప్రశ్న: పృథ్వీ సప్తమీ ఏకవచనం. సమాధానం: పృథ్వ్యాం, భూమిలో అని అర్థం. నాల్గవ ప్రశ్న: నారీ ప్రథమ బహువచనం. సమాధానం: నార్యః, స్త్రీలు అని అర్థం. ఐదవ ప్రశ్న: లక్ష్మీ చతుర్థీ ఏకవచనం. సమాధానం: లక్ష్మ్యై, లక్ష్మికి ఇవ్వడం అని అర్థం. అన్నీ సరైన సమాధానాలు కదా పిల్లలు. ఈ కారాంత గృహకార్యం స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 5 పనులు ఉన్నాయి. ఏకం నదీ శబ్దం యొక్క అన్ని 24 రూపాలు వ్రాయండి. ద్వితీయం సీత ఆకారాంత మరియు నదీ ఈకారాంత కారాంత. తృతీయ చతుర్థి, షష్ఠి, సప్తమి ఏకవచన రూపాలు పోల్చి వ్రాయండి. తృతీయం దేవి, పృథ్వీ, వాణి వీటి ప్రథమా త్రివచన రూపాలు వ్రాయండి. చతుర్థం నద్యాం స్నాతి అనే వాక్యం తెలుగులో అర్థం చెప్పండి. నదిలో స్నానం చేస్తున్నాడు అని అర్థం. పంచమం ఆకారాంత మరియు ఈకారాంత మధ్య 3 ముఖ్య తేడాలు వ్రాయండి. ప్రయత్నం చేయండి పిల్లలు. నమస్కారం పిల్లలు. పాఠం 13 మొదలవుతోంది. ఇవాళ ఊకారాంత స్త్రీలింగ శబ్దాలు మరియు 3 సమగ్ర అభ్యాసం
సిద్ధంగా ఉన్నారా? వధూ శబ్దరూపాల పట్టిక చూస్తున్నారు పిల్లలు. వధూ అంటే వధువు లేదా కోడలు. వూకారాంత స్త్రీలింగ శబ్దం. స్వశ్రూ అంటే అత్త. తనూ అంటే శరీరం. వీటికి కూడా ఇవే రూపాలు వస్తాయి. ప్రథమారో చూడండి. వధూ, వధ్వౌ, వధ్వః. ద్వితీయారో వధూం, వధ్వౌ, వధూ. తృతీయారో వధ్వా, వధూభ్యాం, వధూభిః. చతుర్థీరో వధ్వై, వధూభ్యాం, వధూభ్యః. పంచమీరో వధ్వా, వధూభ్యాం, వధూభ్యః. షష్ఠీరో వధ్వా, వధ్వో, వధూనాం. సప్తమీరో వధ్వాం, వధ్వో, వధూషు. సంబోధనం. హే వధూ, హే వధ్వౌ, హే వధ్వః. గుర్తుంచుకోండి, తృతీయ ఏకవచనం వధ్వా, చతుర్థి వధ్వై, పంచమి మరియు షష్ఠి వధ్వా, సప్తమి వధ్వాం. 3 స్త్రీలింగ శబ్దాల ఏకవచన పోలిక పట్టిక చూస్తున్నారు పిల్లలు. 3 కాలమ్స్ ఉన్నాయి. సీత ఆకారాంత, నదీ ఈకారాంత, వధూ ఊకారాంత. ప్రథమారో చూడండి. సీత, నదీ, వధూ. ద్వితీయారో సీతాం, నదీం, వధూం. తృతీయారో సీతయా, నద్యా, వధ్వా. 3 వేర్వేరుగా ఉన్నాయి. చతుర్థీరో సీతాయై, నద్యై, వధ్వై. పంచమీ మరియు షష్ఠీరో సీతాయా, నద్యా, వధ్వా. సప్తమీరో సీతాయాం, నద్యాం, వధ్వాం. సంబోధనం రో హే సీతే, హే నదీ, హే వధూ. ఈ 3 తేడాలు పట్టికలో చూస్తూ బాగా గుర్తుంచుకోండి పిల్లలు. స్త్రీలింగ వాక్యాభ్యాసం స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 5 వాక్యాలున్నాయి. ప్రతి వాక్యంలో స్త్రీలింగ రూపం ఉంది. దాని విశ్లేషణ కూడా చూపించారు. మొదటి వాక్యం. సీతయా సహ రామః గచ్చతి. సీతతో రాముడు వెళ్తున్నాడు. సీతయా అంటే సీత శబ్దం. తృతీయా ఏకవచనం అని పక్కన చూపించారు. రెండవ వాక్యం. నద్యాం స్నానం కరోతి. నదిలో స్నానం చేస్తున్నాడు. నద్యాం అంటే నదీ శబ్దం. సప్తమి ఏకవచనం. మూడవ వాక్యం. దేవ్యాః మందిరం రమ్యం. దేవత యొక్క గుడి అందంగా ఉంది. దేవ్యాః అంటే దేవీ శబ్దం. షష్ఠీ ఏకవచనం. నాల్గవ వాక్యం. వధ్వై ఆభరణం దదాతి. కోడలికి ఆభరణమిస్తున్నాడు. వధ్వై అంటే వధూ శబ్దం. చతుర్థీ ఏకవచనం. ఐదవ వాక్యం. ఐదవ వాక్యం. లతాభిః వనం శోభతే. తీగలతో అడవి అందంగా ఉంది. లతాభిః అంటే లత శబ్దం. తృతీయ బహువచనం. వాక్యాలలో రూపాలు గుర్తించడం నేర్చుకున్నాడు పిల్లలు. స్త్రీలింగ సమగ్ర గృహకార్యం స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 4 పనులున్నాయి. ఏకం. వధూ శబ్దం యొక్క అన్ని 24 రూపాలు రాయండి. ద్వితీయం సీత, నది, వధు. 3 తృతీయ, షష్ఠి, సప్తమి. ఏకవచన రూపాలు పోల్చి వ్రాయండి. తృతీయం సీతాయై ఫలం, నద్యాం స్నాతి, వధ్వా సహ. ఈ వాక్యాలు తెలుగులో అనువదించండి. చతుర్థం సీతయా నద్యాః వధ్వై. ఇవి ఏ శబ్దానికి ఏ విభక్తో చెప్పండి. స్లైడ్ చివరలో స్త్రీలింగ శబ్దాః పూర్ణాః అని చూపించారు. ఆకారాంత, ఈకారాంత, ఊకారాంత స్త్రీలింగ శబ్దాలు అన్నీ నేర్చుకున్నారు పిల్లలు. జయతు సంస్కృతం. పునః మిలామః పిల్లలు.